రైతులను నిలువున ముంచుతున్న మిల్లర్లు వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన. రాయికల్ మండలం రామోజీపేట గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన రైతులు ఐకేపీ సెంటర్కు వరి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయటం లేదని ఆందోళన. లారీ డ్రైవర్లు బస్తాకు అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని, మిల్లర్లు, లారీ ఓనర్లు కొమ్మక్కై రైతులను ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడటంతో వడ్లు తడిసి మొలకలు వచ్చే అవకాశం ఉందని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట పండుతుంది. పంట పండినాక నెల రోజులు ఈ కళ్ళాల మీద సెంటర్ల మీద ఆగిపోతున్నది. వర్షాలు నెత్తి మీద ఉన్నాయి, లాకలు వస్తున్నాయి. అడుగు ఏదైతే సంచులు అడుగులో ఈ ఉడకపోతకు కావచ్చు, దేనికో ఏ రకంగా కావచ్చు, మొత్తానికే లాకలు వస్తున్నాయి. కాబట్టి రైతు ఎప్పుడైతే మొలకలికినప్పటి నుంచి పొలం కాడికి ప్రతిరోజు పోతాడు, చూసుకుంటాడు. రోగాలు నొప్పులు ఏదున్నా, ఏ ఇబ్బంది ఉన్నా పంట పండిస్తాడు. ఈ పంట చేతికి వచ్చినా కూడా రైతుకు ఈ అమ్మకానికి నెల రోజులు గడుచుడు, వారం రోజులు, 15 రోజులు ఇట్లా గడుచుడు, ఇట్లా ఏంటి మ్యాచర్ వస్తుంది. మ్యాచర్ వచ్చినాక 15 రోజులు ఉన్నాక అది ఎంత వజన్ దిగిపోతుందో ఒకసారి గమనించాలి. క్వింటల్కు ఇప్పుడు 3 కిలోలు, 2 కిలోలు. తర్వాత లారీ డ్రైవర్ కూడా రూపాయి అయింది, 2 అయింది, 3 అయింది, 4 రూపాయలు అడుగుతున్నాడు. 4 రూపాయలు కట్ అయింది. 4 రూపాయలు కట్ అయింది. సంచికి డ్రైవర్ అడుగుతూ 4 రూపాయలు అడుగుతున్నాడు. అట్లా అయితే తీసుకోకపోతే అట్లా అయితేనే లారీ వస్తుంది, మేము వస్తాం, లేకపోతే రాము అన్నట్టున్నారు. ఇళ్ళ నిర్లక్ష్యం, లారీల ఓనర్ల నిర్లక్ష్యంతో ఈ జాప్యం జరుగుతున్నది. రైతు లేనిదే జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.